మేడ్చల్ జిల్లా మున్సిపల్ పరిధిలోని అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఇందులో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన రేకుల షెడ్డును సైతం కూల్చేశారు. జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూల్చివేసినట్లు తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరిగినట్లు సమాచారం. ఇటీవల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమ కట్టడాలను కూడా మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి బిల్డింగ్ కట్టారని జేసీబీలతో వెళ్లి కూల్చేశారు. మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటి కాలేజీలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఎంఎల్ఆర్ఐటి కాలేజీ యాజమాన్యం ఆక్రమించినట్లు రెవెన్యూ అధికారులు ఇటీవల గుర్తించారు. అక్రమంగా 2 బిల్డింగ్లు 6 తాత్కాలిక షెడ్లు నిర్మించినట్లు తేల్చారు. అంతకుముందు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలతో కాలేజీ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తాజాగా మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన రేకుల షెడ్డును కూల్చేశారు. మల్లారెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. ఆయన బాధితులు ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి భూ కబ్జాలపై కూడా కేసులు నమోదయ్యాయి. మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం సాగుతుంది. అయినా వరుస కూల్చివేతలు మల్లారెడ్డిని డిఫెన్స్లో పడేస్తున్నాయి.